మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు టైం గోవా ఛానల్. గోవా ఛానల్లో మీరు ఒక ఏరియాలో ఏమేమి చూడాలి, అసలు తెలుగు రెస్టారెంట్లు గోవాలో ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా గుళ్ళు ఏం చూడాలి, చర్చిలు ఏం చూడాలి, ఇలాంటి వీడియోలన్నీ చూశారు. ఇప్పుడు తెలుగు రెస్టారెంట్లకు ధీటుగా గోవాలో వాళ్ళకి సంబంధించి రెస్టారెంట్లు పెట్టుకుని మన తెలుగు రుచులతో చాలా ఫుడ్స్ తయారు చేసి మనకి ఇస్తారనమాట. ఆ రెస్టారెంట్ల పేర్లు మీకు చెప్తాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా గోవా వెళ్తే ఆ రెస్టారెంట్లు సందర్శించండి. అలాగే ఆ రెస్టారెంట్లు వెళ్ళి మంచిగా తెలుగు ఫుడ్ని కూడా తినండి. ఈ ఫస్ట్ మేరాబాయ్ అనేది చాలా డైలాగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మేరాబాయ్ రెస్టారెంట్ అనమాట. ఇది కలంగట్లో ఒకటి ఉంది, కండోలియంలో ఒకటి ఉంది. దీంట్లో ప్యూర్ వెజ్ దొరుకుతుంది. మనకి ప్యూర్ వెజ్ అంటే బటర్ నాన్ దొరుకుతాయి, కానీ నాన్ వెజ్ ఉండదు అనమాట. మనకి పన్నీర్ కర్రీస్ కానీ, అలాగే వెజ్ బిర్యానీ కానీ, పలావ్స్ కానీ, పన్నీర్ కర్రీస్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి తినాలంటే మాత్రం ఈ మీరాబాయ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. కలంగట్లో ఉంది, అలాగే మన కండోలియం బీచ్లో కూడా ఉంది. తర్వాత ద్వారకా అంటేనే కృష్ణుడి పేరు అనమాట. కృష్ణుడి పేరుతో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా వెజిటేరియన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి అర్పురా, మనకి బాగా నుంచి అర్పురా వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఆ వీడియో కూడా చెక్ చేయండి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే గోవాలో అదిరిపోయే తెలుగు రుచులతో రెస్టారెంట్, కానీ తెలుగు రెస్టారెంట్ అయితే కాదు. ఇది జై జనార్దన్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే బిగ్ బి క్యాస్నో, అందరికి ఐడియానే ఉంటుంటుంది. ఆ బిగ్ బి క్యాస్నోకి వెళ్ళే రూట్ మధ్యలోనే సైకిల్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, వెజ్ మీల్స్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. దీని తర్వాత గోవాలో హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా చీప్ అంటే చీప్, 110 రూపాయలకే బిర్యానీ అనమాట. మనకి హైదరాబాద్లో మినిమం 150 ఉంటుంది బిర్యానీ తినాలంటే. గోవా వెళ్ళి 110 రూపాయలకి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి బాగాలో ఉంటుంది అనమాట. బాగా ముందు కలంగట్ ఏరియాలో కూడా ఉంటుంది అనమాట. హైదరాబాదీ బిర్యానీ బడ్జెట్ ఫ్రెండ్లీ బిర్యానీ. ఇది కూడా 100 రూపీస్కి ఉంటుంది. షవర్మా వచ్చేసి 90 రూపీస్. ఇక్కడ పానీపూరి కూడా దొరుకుద్ది. ఇవన్నీ అంటే మనకి చీప్ అండ్ బెస్ట్లోనే రెస్టారెంట్లో మనం ఎంచుకుంటాం. అలాగే కంపల్సరీ టేస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మనకి టేస్ట్ ఫుడ్ ఉందనుకోండి, ఎక్కడైనా మనం హ్యాపీగా ఆ జర్నీ అనేది ఎంజాయ్ చేయగలం. అందుకని ఈ రెస్టారెంట్. ఇంకా కేఫ్ అశ్విని, ఇది పంజిమ్లో ఉంటుంది. ఈ కేఫ్లో మనం చూసుకున్నట్టయితే 10 రూపాయలకే చాయ్, 25 రూపాయలకే పూరి, అలాగే బజ్జీలు. అంటే గోవా ఫుడ్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు కానీ, చనా చాట్తో గడ్డ నంచుకు తినేది కానీ అంటే చాలా బాగుంటాయి. ఈ రెస్టారెంట్ అయితే ఇంకా చాలా ఫేమస్. మీరు వెళ్ళినప్పుడు మర్చిపోకండి, కేఫ్ అశ్విని. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే పంజాబీ గ్రిల్ రెస్టారెంట్ అనమాట. ఇది కలంగట్లో ఉంది. దీంట్లో గ్రిల్ చికెన్ ఉంటుంది, భలే ఉంటుంది. గ్రిల్ చికెన్ ఒక టిన్ బీర్ అంటే గోవా అంటేనే అంత కదండి. ఇదేంటమ్మో టిల్ బీర్ అనకండి. గోవా వెళ్ళే వాళ్ళు కంపల్సరీ 60% తాగడానికి వెళ్తారు. గోవాలో మనకి అంటే మనం చూసుకోవచ్చు, మన హైదరాబాద్లో కూకట్పల్లిలో కానీ, అమీర్పేటలో కానీ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా. మనకి మిరపకాయ బజ్జీ ఎలా ఫేమస్, అలాగా గోవాలో రోజ్ ఆమ్లెట్ ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఈ ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ గోవాలో ఎక్కడైనా దొరుకుద్ది. మనమైతే మాత్రం కలంగట్ కానీ, అల్పురా కానీ, అంజునా కానీ, ఈ బీచ్ దగ్గరలో ఈ రోజ్ ఆమ్లెట్ ఇది వేసే విధానం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కంపల్సరీ ఇది టేస్ట్ చేయండి, మీ అందరికీ నచ్చుద్ది. అంటే తాగినప్పుడు కదా, తాగక ముందు టేస్ట్ చేయండి. దాని తర్వాత వెజ్ లవర్స్కి రాధా రాణి రెస్టారెంట్ అని ఇవి కూడా 2 ఉన్నాయి. ఇది వచ్చేసి మన కలంగట్లో ఉంది, కండోలియంలో ఉంది. ఇవి ఏంటంటే కండోలియం, కలంగట్, బాగా, అల్పురా ఈ రెస్టారెంట్లో పాతుకుపోయారు అనమాట. వీళ్ళకి సంబంధించి 8 రెస్టారెంట్లు ఉన్నాయి. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తాను. నాన్ వెజ్ రెస్టారెంట్ వచ్చేసి పంజాబీ కిచెన్ అండ్ బార్ అనమాట. వీళ్ళు కూడా కలంగట్, కండోలియం ఉంది, అల్పురా దగ్గర కూడా ఉంది. వీళ్ళ దగ్గర అంటే మనం చూసుకున్నట్టయితే కలంగట్ దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం తిన్నామంటే చికెన్ మెజెస్టిక్ తిన్నాం. మెజెస్టిక్ అంటే ఐడియా ఉంది కదా, చికెన్ చాలా బాగుంటుంది. పైన
ఫుల్ గార్నిష్ బాగా చేసి స్పైసీగా ఉంటుంది, మందులో చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకోటి ఫిష్ ఫ్రై, కంపల్సరీ ఈ ఫిష్ ఫ్రై కంపల్సరీ ట్రై చేయండి. ఇది కలంగట్లో ఉన్న పంజాబీ కిచెన్ బార్. మీకు గోవాలో బార్లు మనకి ఇక్కడ చూస్తాం కదా, కిరాణా కొట్లు ఉంటాయి కదా, అలా కిరాణా కొట్లు లాగా అక్కడ బార్లు ఉంటాయి అనమాట. ఈ వీధిలో ఒకటి, ఆ వీధిలో ఒకటి, ఆ వీధిలో ఒకటి పక్క పక్కనే ఉంటాయి. ఈ బార్లో కూర్చుని అంటే బయటికి వెళ్ళి ఏదో చేసి మందు తాగి హల్చల్ చేసి కన్నా ఉన్న దగ్గరే తాగి తినేసి వెళ్ళి పడుకునే ఆ ఎంజాయ్మెంట్ కోసం చెప్తున్నా. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఫ్యాట్ ఫిష్. ఫ్యాట్ ఫిష్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్, క్రికెటర్స్ కానీ, మన ఇండియన్ అలాగే హాలీవుడ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, బాలీవుడ్ దగ్గర నుంచి కూడా, కాలీవుడ్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫ్యాట్ ఫిష్ గోవాకి వస్తే ఈ ఫ్యాట్ ఫిష్ లో అందరూ తినేది ఏంటి అంటే ఇక్కడ ఫిష్ సంబంధించి ఫిష్ కర్రీస్, తర్వాత ఫిష్ సంబంధించి 5-6, అలాగే ఫిష్ ఫ్రై, ఫిష్ థాలీ అంటారు అనమాట. 550 రూపాయలకి లభిస్తుంది. చాలా అంటే చాలా క్యూట్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ఫ్యాట్ ఫిష్ వాళ్ళే ఒక బీర్ కూడా తయారు చేశారు. ఆ బీర్ కూడా తాగితే చాలా అంటే ఆ బీర్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఫ్రీగా ఇచ్చారు అనుకోండి, మీరు మాత్రం డబ్బులు పెట్టుకుని కొనాలి. గోవాలో మందు రేట్లు తక్కువ కదా, కొనలో తప్పేం లేదులే. అలాగే గోవాలో మొదటి రెస్టారెంట్ అంట ఆ ఏరియాలో కలంగట్లో కేజీఎన్ బిర్యానీ వాళ్ళ ఫ్యామిలీ రెస్టారెంట్. దీంట్లో బిర్యానీ ఉంటుంది, మనకి కావాలంటే అంటే మందులో కావాలన్నా వింగ్స్ కానీ, జాయింట్లు కానీ, అలాగే పలావ్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. దీని పక్కనే ఇంకో రెస్టారెంట్ 100 రూపాయలకే బిర్యానీ అని ఉంటుంది, పంజాబీ క్లాసిక్ ఫ్యామిలీ రెస్టారెంట్. దీంట్లో ఆ 100 రూపాయల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 70 రూపాయలకే షవర్మా. అంతేకాకుండా వీళ్ళకి స్పెషల్ ఏంటంటే 5 వింగ్స్ ఇస్తారు, 5 వింగ్స్ ఫ్రై ఇస్తారు. 100 రూపీస్కి 5 వింగ్స్ అంటే హైదరాబాద్లోనే దొరకట్లేదు, గోవాలో దొరుకుతుందంటే కళ్ళు కదుకుని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అది చాలా అంటే చాలా అద్భుతం. అలాగే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది అనమాట. మేరాబాయ్ రెస్టారెంట్ ఆల్రెడీ చెప్పాను, ఇది కండోలియంలో కూడా ఉంటుంది. దీంట్లో కార్డ్ రైస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కార్డ్ రైస్ తిన్నాను కాబట్టి ఇలా ఈ రెస్టారెంట్లో మనం విజిట్ చేసాము. అంటే తెలుగు రెస్టారెంట్లే కాదు, తెలుగు రుచులతో ఉన్న కొన్ని రెస్టారెంట్లు కూడా మనం విజిట్ చేసి దాన్ని కూడా మన ఛానల్లో పెట్టాము. ఇంకా బోల్డ్ అని విశేషాలు గోవాకు సంబంధించి నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ వీడియోలో ఒక 12 రెస్టారెంట్ల గురించి వివరించా. మీరు గోవా వెళ్ళినప్పుడు ఈ 12 రెస్టారెంట్లలో మీకు నచ్చిన రెస్టారెంట్లు వెళ్ళి మంచిగా హ్యాపీగా తినేసి మీ ట్రిప్ ఎంజాయ్ చేసి మళ్ళా మీరు ఏ ప్లేస్లో అయితే బయలుదేరారో ఆ ప్లేస్కి క్షేమంగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు సినిమా గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.